ఎవరిపైన మీరు ఎవరైతే ఈ యాక్సిడెంట్ కి కారణమయ్యారో వారి మీద చట్టపరమైన చర్యలు ఏం తీసుకుంటున్నారు? అంటే ఓ దళిత యువకుడు చనిపోతే ఆ ప్రాణానికి విలువ లేదు, ఒక 5 లక్షలు ఇచ్చేస్తే సరిపోతుంది. మరి ఎవరైతే నిర్లక్ష్యం, అక్కడ బాధ్యత లేకుండా లేకపోతే అక్కడ సరైనటువంటి రక్షణ చర్యలు తీసుకోకుండా స్లాబ్ వేయడానికి చేసిన ప్రయత్నంలో నష్టపోయినటువంటి వారిపై చర్యలు ఏం తీసుకున్నారు? ఇమీడియట్ గా జిల్లా కలెక్టర్ గారిని నేను కోరుతున్నాను, ఆ యాక్సిడెంట్ కి ఎవరైతే బాధ్యత వహించాలో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. నెగ్లిజెన్సీ యాక్ట్ ఏదైతే మనం ఇంతకుముందు 304A అన్నాం, బిఎన్ఎస్ లో కొత్తది ఉండొచ్చు, దాని మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా లేదా? అది తీసుకోనట్లయితే ఖచ్చితంగా ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం, లేకపోతే ప్రభుత్వ అలసత్వం, లేకపోతే ఈ ప్రభుత్వం కేవలం చనిపోయినోడి ప్రాణాలకు విలువ ఇవ్వదనడానికి ఇది ఒక ఉదాహరణ అవుతుంది. నేను చేసే డిమాండ్ ఒకటి, ఈ కుటుంబంలో 2 కుర్రాళ్ళు ఉన్నారు, వాళ్ళకేదో మీరు ఆశ చూపించారు, అది కాదు. కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఎవరైతే కాంట్రాక్ట్ ఇచ్చినా ప్రభుత్వం నుంచి ఇవ్వాలి. రెండోది, ఆ కుటుంబంలో ఉద్యోగ కల్పన చేయాలి. ఇమీడియట్ గా జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఆ కుటుంబానికి ఉద్యోగం, ఒకవేళ ఈవేళ తాత్కాలికంగా ఈ బాడీని తీసుకెళ్లిపోయి వాళ్ళు చేసేసిన దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా వారి వెనక ఉండి అండగా